డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ప్రాపర్టీ అఫెండర్స్ మీద మన డ్రైవ్ భాగంగా 3 ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఒక క్రైమ్ నంబర్ 198/2025 అమలాపురం టౌన్ పిఎస్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా వాడు ఒక సీరియల్ ముద్దాయి ప్రతివాడ లోవరాజు ఒకరికి పట్టుకున్నారు. అతను 70 పైన ఆఫెన్సెస్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యారు. 10 సారి అతనికి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్లో అతను జైలు నుంచి బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత కూడా చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ది ఆఫెన్సెస్ అంటే అమలాపురం టౌన్ పిఎస్లో 2 కేసెస్ ఉన్నాయి, పెనుగొండ పిఎస్లో 2 కేసెస్ అండ్ హయాత్ నగర్ హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉన్నాయి. అతనికి మోడస్ ఆపరెండి ఏంటంటే అది ఒక వెపన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్తో లాక్కి ఓపెన్ చేసి హౌసెస్కి దొంగతనం చేస్తున్నారు. సో అతని నుంచి we have recovered around 185 grams of gold and around 1750 grams of silver అండ్ ఒక బైక్కి కూడా సీజ్ చేయడం జరిగింది. సో అది మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాము. అది కాకుండా రెండవది ఇది రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కూడా రీసెంట్గా చైన్ స్నాచింగ్ జరిగింది. మీకు కూడా గుర్తు ఉంటుంది దీని గురించి. 2 కేసెస్ అంటే ఆత్రేయపురంలో 241/2025 ఒక చైన్ స్నాచింగ్ కేసు అండ్ రావులపాలెం టౌన్ పిఎస్లో కూడా 416/2025 ఒక కేసు ఉంది. దీంట్లో మేము ఒక కొవ్వూరు మూర్తి ఒక ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కూడా మేము 49 grams ఆఫ్ గోల్డ్ అండ్ ఒక బైక్ సీజ్ చేసాము. టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ 6 lakhs. అది థర్డ్ మేము ఒక కొత్తపేటలో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. దీంట్లో కూడా మేము ఒక గంటి గౌతమ్ పేరుతో ఒక ముద్దాయికి పట్టుకున్నాము. దీని నుంచి కూడా 39 grams ఆఫ్ గోల్డ్ we have recovered. So total in around 273 grams of gold and 175 grams of silver and 2 bikes have been seized. Total value of property is around 35 lakhs. సో ఇది మిగతా ముద్దాయి గురించి అండ్ వాడు ఇక్కడ నుంచి ఎట్లా అంతా జరిగింది అది